ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో డీసిల్టింగ్ వేగవంతంగా జరుగుతోంది. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి రెస్క్యూ టీమ్స్, రాట్ హోల్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో డీసిల్టింగ్ వేగవంతంగా జరుగుతోంది. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ లో సింగరేణి రెస్క్యూ టీమ్స్, రాట్ హోల్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో డీసిల్టింగ్ వేగవంతంగా జరుగుతోంది. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ లో సింగరేణి రెస్క్యూ టీమ్స్, రాట్ హోల్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఎస్ఎల్బీసీలో కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రావంతి, కొద్దిసేపటి క్రితమే ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద కన్వేయర్ బెల్ట్ ని సెట్ చేశారు. దీనికోసం దాదాపు 3-4 రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో రెస్క్యూ టీమ్స్, సింగరేణి కాలనిస్ట్స్, అట్లాగే రాట్ హోల్ మైనర్స్ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగి ఇవాళకి 11వ రోజు. ప్రమాదం జరిగిన తర్వాత ఏదైతే సొరంగ మార్గం గుండా వెళ్తున్న సందర్భంలో దాదాపు 8 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ నుంచి వాటర్ రావడం వల్ల లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ తరుణంలో జీరో పాయింట్ ఏదైతే ప్రమాద స్థలం ఉందో 14 కిలోమీటర్ల దగ్గర అక్కడ చేరుకోవాలంటే కన్వేయర్ బెల్ట్ ని ఉపయోగించేవారు. ఆ కన్వేయర్ బెల్ట్ మీదుగానే నడుచుకుంటూ రెస్క్యూ టీమ్స్ అన్ని వెళ్లి జీరో పాయింట్ దాకా చేరుకునే వాళ్ళు. సో ఎప్పుడైతే ఘటన జరిగిన 2 రోజుల పాటు అది నిర్వహణంగా ఉపయోగించుకుంటే ఒకసారిగా కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది. దాన్ని పునరుద్ధరణ కూడా చాలా కష్టంగా మారింది. అదొకటే కాదు, డీసిల్టింగ్, డీవాటరింగ్ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల మట్టి లోపల పేరుకుపోయింది. ఆ మట్టిని తొలగించాలంటే వ్యాగన్లు కావాలి, డ్రమ్స్ కావాలి. అదంతా చాలా సెటప్ చేయడానికి చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా ఓ వైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి, మరోపక్క పునరుద్ధరణ, అట్లాగే ఈ కన్వేయర్ బెల్ట్ ని సెట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఫైనల్ గా కన్వేయర్ బెల్ట్ ని సెట్ చేయగలిగారు. ఇప్పుడు చాలా ఇది కీలకమైన పురోగతి అని చెప్పవచ్చు. ఎందుకంటే 11 రోజులుగా ఆపరేషన్స్ అయితే నిర్విరామంగా జరుగుతున్నాయి. మరోపక్క డీసిల్టింగ్ చేయకపోతే మాత్రం లోపలికి వెళ్ళడానికైనా సరే, లోపల నుంచి బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంది, చాలా క్రూషియల్ గా ఉంది. వాటరు అట్లా వెట్టుగా ఉంది, పూర్తిగా మెత్తగా ఉండడం వల్ల, చాలా చోట్ల బురద ఉండడం వల్ల దాదాపు మోకాళ్ళ లోతు వరకు రెస్క్యూ టీమ్స్ అక్కడనే స్ట్రక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డీసిల్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలా ఈజీ మెథడ్ లో ఇక సహాయక చర్యలకు కానీ, లేకపోతే లోపల చిక్కున్న 8 మంది సంబంధించిన జాడ కూడా చాలా క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ 3 పాయింట్ల ఎన్జీఆర్ఐ మార్కింగ్ చేసిన తర్వాత దాదాపు మనకు ఫస్ట్ పాయింట్ లో ఏబి 2 కేటగిరీలో నలుగురు ఉన్న ఏరియాలను గుర్తించిన తర్వాత ఏ పాయింట్ లో ఉన్నటువంటి ఏబిసి నలుగురు సంబంధించిన అవశేషాలు దొరికే అవకాశం ఉన్న చోట్ల తవ్వకాలు 10 ఫీట్ల దాకా తవ్వినా కూడా అక్కడ మట్టి, నీటి ఊట వస్తుందే తప్ప ఇంతవరకు ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకలేదు. సో ఉన్న మట్టిని అక్కడ నుంచి తరలించాలంటే మాత్రం చాలా కష్టసాధ్యమైన పని. లోక ద్వారా బయటికి పంపించాలంటే చిన్న ట్రేస్ దానే వస్తుంది. దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల మట్టి అంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్టే, పెద్ద సామర్థ్యంలో ఉన్నట్టే. సో అది ఒక్కసారిగా కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయిందంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్స్ మూవ్ అవుతాయి, మరోపక్క సైడ్ నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా నేరుగా 14 కిలోమీటర్ నుంచి మనం టన్నెల్ స్టార్టింగ్ పాయింట్ ఇన్లెట్ నుంచి బయటి వరకు అది వాటిని డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ఒక ఈజీ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఒక కీలకమైన పురోగతిగానే భావించవచ్చు. ఈ బెల్ట్ ద్వారా లోపల మట్టిని కానీ, బురదను కానీ డీసిల్టింగ్ చేయడానికి చాలా అవకాశం ఏర్పడినట్టే. శ్రావంతి, ఓటు యు. రైట్ బాలకృష్ణ. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో డీసిల్టింగ్ వేగవంతంగా జరుగుతోంది. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ లో సింగరేణి రెస్క్యూ టీమ్స్, రాట్ హోల్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో డీసిల్టింగ్ వేగవంతంగా జరుగుతోంది. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ లో సింగరేణి రెస్క్యూ టీమ్స్, రాట్ హోల్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 11వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో డీసిల్టింగ్ వేగవంతంగా జరుగుతోంది. టీబీఎం ముందు భాగంలో చిక్కుకున్న వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ లో సింగరేణి రెస్క్యూ టీమ్స్, రాట్ హోల్ మైనర్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.